జెడ్పీటీసీ కల్వకుంట్ల కవిత ఈరోజు పర్యటనలో భాగంగా మహబూబాద్ పర్యటన ముగించుకొని కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ను సందర్శించి రైతుల కష్టాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆమె పర్యటన కేసముద్రానికి మార్చుకున్నారు. ఇదే క్రమంలో వస్తూ కేసముద్రం మున్సిపాలిటీలోని అమ్మిండపురం శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని ఆమె సందర్శించారు. ఇదే అదునుగా కొంతమంది జేబు దొంగలు బీఆర్ఎస్కి సంబంధించిన నేతల జేబులను ఖాళీ చేశారు. కొంతమంది నేతలై సెల్లులు పోయినాయి, వ్యాపారి సెల్లు పోయింది. తర్వాత భారీ మొత్తంలో ఇంటికన్న గ్రామానికి సంబంధించిన ఒక బీఆర్ఎస్ నేత 40,000 రూపాయలు పోయినట్టుగా తెలుస్తుంది. అలాగే మాజీ జెడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి ఒక 5,000, ఇలా చిన్న చిన్న లీడర్లై తర్వాత వ్యాపారస్తులై కూడా 5,000 నుంచి 10,000 మధ్యన కూడా జేబు దొంగలు కొట్టేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే దొంగల చేతికి 1,00,000 నుంచి 1,50,000 పోయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది.